హలో సార్, వెల్కమ్ టు బిఎల్సి ఎడ్యుటెక్. ఈరోజు 2012 డిఎస్సిలో మ్యాథ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఈజీ, మోడరేట్ అండ్ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ను చూద్దాం సార్. సో ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇక్కడ బి చెల్లించినటువంటి ఇంటర్నెట్ ఛార్జీలు ఏ చెల్లించిన దానికి 3 రేట్లు, మరియు వారిద్దరు చెల్లించినటువంటి మొత్తం 120 రూపాయలైన బి చెల్లించినటువంటి మొత్తం రూపాయలు ఎంత అని అడిగాడు సార్. సో సింపుల్గా సార్, ఏ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం సార్. ఏ ₹1 చెల్లించినట్టయితే బి ₹3 చెల్లించినట్టు సార్. సో సింపుల్గా దీన్ని సాటిస్ఫై చేసినట్టే కదా సార్. బి చెల్లించినటువంటి ఇంటర్నెట్ ఛార్జీలు ఏ చెల్లించిన దానికి 3 రేట్లు. సో ఏ ₹1 చెల్లించినట్లయితే బి ₹3 చెల్లించినట్లు సార్. సో సింపుల్గా దీన్ని బి ఈజ్ ఈక్వల్ టు 3A అని కూడా రాసుకోవచ్చు సార్. బి ఈజ్ ఈక్వల్ టు 3A. ఎందుకు సార్ అంటే సార్, ఏ ఈజ్ ఈక్వల్ టు ₹1 తీసుకున్నట్టయితే, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్టయితే బి ఎంత అవుతుంది సార్? 3 1 జా 3. సో బి ఈజ్ ఈక్వల్ టు 3A కూడా సాటిస్ఫై చేస్తుంది సార్. సో వారిద్దరు చెల్లించినటువంటి మొత్తము ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? ₹120. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ₹120. సో ఏ ప్లస్ బి ప్లేస్లో నేను 3A రాసుకుంటున్నాను సార్. బి ప్లేస్లో 3A రాసుకుంటే ఏ ప్లస్ 3A ఈజ్ ఈక్వల్ టు ₹120 సార్. సో ఏ ప్లస్ 3A 4A ఈజ్ ఈక్వల్ టు ₹120 సార్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 120/4. సో 4 3 జా 20, 4 3 జా 12, 4 30 జా 120. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 30 సార్. ఏ ఎంత సార్? ఏ ₹30 ఖర్చు చేస్తుంది సార్. ఏ ₹30 చెల్లించినట్టయితే బి ఎంత సార్? 3 30 జా 90. సో బి ఎంత సార్? ₹90. బి ఈజ్ ఈక్వల్ టు ₹90 చెల్లించుస్తారు. సో మనం బి అడిగింది కదా సార్. బి ₹90 చెల్లిస్తుంది సార్. బి ఈజ్ ఈక్వల్ టు 90. సో ఈ యొక్క క్వశ్చన్ యొక్క లెవెల్ చూసినట్టయితే సార్, ఇది ఈజీ లెవెల్ క్వశ్చన్. సో నెక్స్ట్, 200 మీటర్ల పొడవుగల ఒక రైలు ప్లాట్ఫామ్ మీద నిల్చున్నటువంటి ఒక మనిషిని 20 సెకండ్లో దాటిన రైలు యొక్క వేగం ఎంత సార్? సార్ ఇక్కడ వేగం ఇచ్చాడు, పొడవు ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు అండ్ టైం కూడా ఇచ్చాడు సార్. సో సింపుల్గా మనకు తెలిసినటువంటి ఏకైక ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో మనం ఇక్కడ ఫైండ్ చేయమన్నది స్పీడ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత సార్? డిస్టెన్స్ 200 మీటర్స్. సో టైం ఎంత సార్? ఇక్కడ 20 సెకండ్స్. సో 0 0 2 10 జా 20. సో మనకు ఆన్సర్ ఎంత సార్? 10 మీటర్ పర్ సెకండ్. 10 మీటర్ పర్ సెకండ్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్. అవుతుందా సార్? కాదు. ఎందుకంటే ఇక్కడ సార్ గంటకు కిలోమీటర్లో అడిగాడు, కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడు. సో 10 మీటర్ పర్ సెకండ్ అనేటువంటిది ఆన్సర్ కాదు. 10 మీటర్ పర్ సెకండ్ అనేటువంటిది ఆన్సర్ కాదు. ఎందుకంటే మనకు అడిగినటువంటి క్వశ్చన్ కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, మనకు వచ్చినటువంటి ఆన్సర్ మీటర్ పర్ సెకండ్లో ఉంది. సో ఈ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలి. అంటే మనకు తెలియాల్సినటువంటి 2 పాయింట్స్. ఎప్పుడైతే మీటర్ పర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయమన్నాడు అనుకో, సో కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయమన్నాడంటే సార్, దాన్ని ఆ యొక్క క్వశ్చన్ని మనం 18/5తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే క్వశ్చన్లో కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చి దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయమంటే, దాన్ని 5/18తో మల్టిప్లై చేయాలి సార్. సో ఇది కాన్స్టాంట్ సార్. 18/5, 5/18 ఈ 2 నెంబర్స్ కాన్స్టాంట్. బట్ దీన్ని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించాలని చూసుకుంటే సార్, మీటర్ అనేటువంటిది చిన్న నెంబర్, కిలోమీటర్ అనేటువంటిది పెద్ద నెంబర్. సో చిన్న నెంబర్ నుంచి వెళ్ళి పెద్ద నెంబర్లోకి చేంజ్ చేయమన్నప్పుడు, చిన్నదాని నుంచి పెద్దదానిలోకి చేంజ్ చేయమన్నప్పుడు మనం పెద్ద నెంబర్ పైన తీసుకొని అడిగినటువంటి క్వశ్చన్తో మల్టిప్లై చేయాలి సార్. ఎప్పుడైతే కిలోమీటర్ పెద్ద నెంబర్ని నుంచి చిన్న నెంబర్లోకి చేంజ్ చేయమన్నప్పుడు మనం చిన్న నెంబర్ న్యూమరేటర్లో తీసుకొని ఆ క్వశ్చన్తో మనం 5/18తో మల్టిప్లై చేయాలి సార్. సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి సార్? 10 మీటర్ పర్ సెకండ్. సో 10 మీటర్ పర్ సెకండ్ని మనం కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలి. మీటర్ అనేటువంటిది చిన్న నెంబర్, కిలోమీటర్ అనేటువంటిది పెద్ద నెంబర్. సో చిన్న నెంబర్ నుంచి వెళ్ళి పెద్ద నెంబర్లోకి చేంజ్ చేయమన్నాడు. సో పెద్ద నెంబర్ పైన ఉండాలి. సో 18 అనేది పైన ఉంటుంది. సో 5 కింద ఉంటుంది. 5 2 జా 20, 5 2 జా 10. సో 18 2 జా 36 కిలోమీటర్ పర్ అవర్. సో మనకు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్? 36 కిలోమీటర్ పర్ అవర్. 10 మీటర్ పర్ సెకండ్ అనేటువంటిది కాదు సార్, 36 కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటిది మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. సో ఈ క్వశ్చన్ యొక్క లెవెల్ చూసినట్టయితే సార్, ఇది మీడియం లెవెల్ కిందనే తీసుకోవచ్చు సార్. ఇది మీడియం లెవెల్ కింద ఉన్నటువంటి క్వశ్చన్. సో 79 క్వశ్చన్ చూసినట్టయితే, శేష సిద్ధాంతం ఉపయోగించి సాధించుటకు అనువైనటువంటి బీజీయ సమాసం. సో శేష సిద్ధాంతం ఉపయోగించి మనం ఏదైనా ఒక దాన్ని సాధించాలంటే ఆ యొక్క బీజీయ సమాసం యొక్క రూపం ఎలా ఉండాలి అంటే ax² + bx + c రూపంలో ఉండాలి. ఇక్కడ ఏ కానీ బి కానీ
p/q రూపంలో ఉండరాదు. ఏ కానీ బి కానీ p/q రూపంలో ఉండరాదు మరియు పవర్స్ కూడా p/q రూపంలో ఉండరాదు. సో ఇక్కడ చూసినట్టయితే సార్ దీని యొక్క x యొక్క పవర్ p/q రూపంలో ఉంది, 1/2లో ఉంది. సో ఫస్ట్ ఆన్సర్ కాదు. సో సెకండ్ థర్డ్ చూసినట్టయితే సార్ 3/4 ఉంది, x యొక్క పవర్ 3/4 ఉంది. ఇక్కడ x యొక్క పవర్ 2/3 ఉంది. సో ఇది కూడా p/q రూపంలో ఉంది కాబట్టి 3 కూడా మనకు తప్పైనటువంటి ఆన్సర్. సో 2 చూసినట్టయితే సార్ ఇక్కడ x యొక్క గుణకం 1/2 p/q రూపంలో ఉంది, x యొక్క గుణకం p/q రూపంలో ఉంది కాబట్టి 2 కూడా ఆన్సర్ కాదు. సో సింపుల్గా ఈ ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ ఇలాంటి p/q రూపంలో ఉన్నటువంటి అక్షరాలు మనకు కనబడడం లేదు సార్. x యొక్క గుణకం 1, x³ యొక్క గుణకం 3. బట్ సార్ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది సార్, ఇక్కడ x² యొక్క గుణకం ఇవ్వలేదు. సో మనం దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు సార్, x⁴ - 3x³ + 0 x² + 2x + 5 అనేటువంటి రూపంలో రాసుకోవచ్చు సార్. సార్ ఇక్కడ చూసినట్టయితే x యొక్క పవర్లు చూసినట్టయితే మనకు ఇక్కడ కూడా p/q అనేటువంటిది లేదు. ప్లస్ x యొక్క గుణకాలు చూసినట్టయితే ఇక్కడ కూడా p/q అనేటువంటి రూపంలో లేదు. సో ఈ యొక్క బీజే సమాసం అనేటువంటిది శేష సిద్ధాంతాన్ని ఉపయోగించి సాధించడానికి అనువైనటువంటి క్వశ్చన్ సార్. సో దీని యొక్క లెవెల్ చూసినట్టయితే సార్ ఇది మీడియం లెవెల్ క్వశ్చన్ చెప్పుకోవచ్చు సార్. శేష సిద్ధాంతం అనేది మనకు 9th 10th బేస్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఇది ఈ 9th 10th చదివిన వాళ్ళు 9th 10th బుక్స్ మనం క్లారిటీగా చూసిన వాళ్ళకి శేష సిద్ధాంతం అనేటువంటి క్వశ్చన్ ఇది ఈజీ లెవెల్గానే చెప్పుకోవచ్చు సార్. బట్ ఇక్కడ దీన్ని మనం మోడరేట్గా తీసుకుందాం సార్. సో నెక్స్ట్ 18 ఈస్ట్ 5 1/3 నిష్పత్తి మరియు 3 1/5 ఈస్ట్ 1 1/3 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 15 ఈస్ట్ x అయిన x యొక్క విలువ ఎంత అని అడిగాడు సార్. సరే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఇక్కడ మిశ్రమ నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకుందాం సార్, నిష్పత్తిలోకి చేంజ్ చేసుకుందాం. సో 18 ఈస్ట్ 5 3 = 15 + 1 16 16/3. నెక్స్ట్ 5 3 = 15 + 1 16/5 ఈస్ట్ 3 1 = 3 + 1 4/3. సో ఇక్కడ చూడండి సార్ 18 16/3 అంటే మనం దీన్ని ఏం రాసుకోవచ్చు సార్, 18/16/3గా రాసుకోవచ్చు సార్. సార్ ఎప్పుడైనా డినామినేటర్ న్యూమరేటర్ కొద్దిగా వెళ్తుంది సార్, 18/16 × 3. సో దీన్ని 18 1 = 18 2 = 16. సో దీని యొక్క వాల్యూ ఎంత సార్, 3/2. ఫస్ట్ నిష్పత్తి యొక్క వాల్యూ 3/2. సో సెకండ్ నిష్పత్తి చూద్దాం సార్, 16/5/4/3. ఎప్పుడైతే డినామినేటర్లో ఉన్నటువంటి డినామినేటర్ ఎప్పుడైనా పైకి వెళ్తుంది సార్. సో 16/5 × 3/4. సో 4 4 = 16 4 3 = 12/5. సో సెకండ్ నిష్పత్తి యొక్క సెకండ్ ఫ్రాక్షన్ యొక్క నిష్పత్తి మనకి ఈ విధంగా వచ్చింది సార్, 12/5. సో 2 వచ్చినాయి కాబట్టి సో 3/2 ఫస్ట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ వచ్చేసి ఎంత సార్, 12/5 బట్ ఇక్కడ ఏమన్నాడు సార్, విలోమ నిష్పత్తి అన్నాడు. సో 5/12 అవుతుంది, 5/12. దీని యొక్క వాల్యూ ఎంత సార్, 50/x. సో ఇక్కడ చూసినట్టయితే సార్ 3 4 = 12 3 4 = 12. సో ఇక్కడ చూసినట్టయితే సార్ 5 10 = 50 5 10 = 50. సో ఈజీగా x ఈ x ఇట్ వస్తుంది సార్, x ఇక్కడ ఏం లేదు కాబట్టి 1x ఇక్కడ 4 ఉంది కదా సార్, 4 2 ఉంది కదా సార్, 4 2 = 8 8 10 = 80. సో x 80 సార్, x 80. సో 3/2 ఇక్కడ వచ్చేసి మనకు దీని యొక్క ఫ్రాక్షన్ ఏంటి సార్, 12/5. బట్ ఇక్కడ విలోమ నిష్పత్తి అన్నాడు, దీని యొక్క విలోమం ఏంటి సార్, 5/12. దేనికి సమానం సార్, బహుళ నిష్పత్తి 50/xకు సమానం. సో 3 4 = 12. సో 3 4 = 12. సో ఈ x ఇటు తీసుకొద్దాం సార్, అప్పుడు ఏమవుతుంది సార్, 5x ఇది ఇటు పోతే ఏమవుతుంది సార్, 4 2 = 8 8 × 50.
సో సింపుల్గా సార్ 5 10 50. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 10 80 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీని యొక్క లెవెల్ చూసినట్టు సార్ ఇది మీడియం లెవెల్ క్వశ్చన్గానే మనం పరిగణించవచ్చు సార్. సో నెక్స్ట్ సార్ 81 క్వశ్చన్. సో సింపుల్ క్వశ్చన్ సార్, ఒక భిన్నంలో హారం విలువ లవం విలువ కంటే 2 ఎక్కువ ఎప్పుడైతే, సో సార్ ఇది లవం సార్, ఇది హారం, ఇది న్యూమరేటర్ సార్, ఇది డినామినేటర్. ఇక్కడ అడిగింది ఏంటి సార్, హారం విలువ డినామినేటర్ విలువ లవం విలువ కంటే న్యూమరేటర్ విలువ కంటే 2 ఎక్కువ అన్నట్లు సార్. సో ఇక్కడ అన్ని సాటిస్ఫై చేసిన ఆప్షన్ చూద్దాం సార్. 5 7. సో లవం యొక్క విలువ హారం యొక్క విలువ లవం కంటే 2 ఎక్కువ ఉంది సార్, ఇది సాటిస్ఫై చేస్తుంది సార్. సార్ ఇది కూడా ఇది సో అన్నీ ఈ యొక్క ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేశారు సార్. సో నెక్స్ట్ లవహారాలను 2కి 5 చొప్పున కలిపిన, లవహారాలకు 2కి 5 చొప్పు కలిపిన ఆ భిన్నం 8/10గా ఉండాలి. సో సపోజ్ సార్ ఇక్కడ 5కి 5 కలిపాను, సో అప్పుడు ఏమవుతుంది సార్ 10 అవుతుంది, కానీ మనకు 8 రావాలి. సో ఇది ఆప్షన్ కాదు. సో 8 ఉంది సార్, 8కు 5 కలుపుతాం, 8కి 5 కలిపితే ఎంత అవుతుంది సార్ 13 అవుతుంది. సో ఇది కూడా మనకు ఆప్షన్ తప్పు. సో 3 ఉంది సార్, 3 ఆప్షన్ చూద్దాం సార్. 3 + 5 ఎంత అవుతుంది సార్ 8. ఎస్, మనకు లవంలో న్యూమరేటర్లో 8 వచ్చింది. నెక్స్ట్ 5 ఉంది, 5కి 5 కలుపుతాను సార్, 5కి 5 కలిపితే 10. సో డినామినేటర్లో కూడా 10 వచ్చింది, హారంలో కూడా 10 వచ్చింది. సో 8/10 వచ్చింది కాబట్టి ఎప్పుడు వస్తుంది సార్ 8/10. ఈ 2 కండిషన్ సాటిస్ఫై చేసిందో చూద్దాం సార్. ఏది సార్, హారం విలువ లవం విలువ కంటే 2 ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే డినామినేటర్ అనేది ఏంటిది న్యూమరేటర్ కంటే 2 ఎక్కువ ఉండాలి. సో 3 5. సో 3 అనేటువంటిది 5 అనేటువంటిది 3 కన్నా 2 సార్లు ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది సార్. మరి లవహారాలకు 2కి 5 కలిపినట్టే. సో 3కి 5కి 5 కలిపితే సార్, 3కి 5కి 5 యాడ్ చేశాను సార్, న్యూమరేటర్కి డినామినేటర్కి 5 యాడ్ చేస్తే అది ఏ విధంగా మారాలంటే సార్ 8/10గా మారాలి. 8/10గా మారాలి. మారిందా సార్, 5 + 3 8, 5 + 5 10. సో సింపుల్గా 3 అనేటువంటిది మన ఆప్షన్గా చెప్పుకోవచ్చు సార్. దీని యొక్క లెవెల్ చూసినట్టయితే సార్ ఇది చాలా ఈజీ లెవెల్. నెక్స్ట్ సార్, కింది వాటిలో ఏది సత్య ప్రవచనం, కింది వాటిలో ఏది సత్య ప్రవచనం. సో ఇక్కడ అన్నాడు సార్, ఏవైనా 2 చతురస్రాలు స్వరూపాలు, స్వరూపాలు అంటే ఒకే రూపాన్ని కలిగి ఉండాలి సార్. సో సింపుల్గా చూసినట్టయితే చతురస్రాలు ఏ విధంగా ఉంటాయి సార్, ఈ విధంగా ఉంటాయి. సో ఏ విధంగా గీసిన 4 భుజాలు సమానం, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఫస్ట్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం సార్. ఒక దీర్ఘచతురస్రం సమాంతర చతుర్భుజానికి, సార్ ఇది సార్ సమాంతర చతుర్భుజం సార్, ఈ సమాంతర చతుర్భుజానికి స్వరూపం అన్నాడు. సో ఇవి ఎలా ఏ విధంగా చూసినా ఒకే రూపాన్ని కలిగి లేవు కాబట్టి ఈ ఆప్షన్ తప్పు సార్. ఈ ఆప్షన్ తప్పుగా మనం తీసుకోవచ్చు సార్. సో నెక్స్ట్ చూసినట్టయితే ఒక చతురస్రం దీర్ఘచతురస్రంకు సమానం. ఒక చతురస్రం చూసినట్టయితే ఇది ఒక చతురస్రం సార్. నెక్స్ట్ దీర్ఘచతురస్రం, ఇది ఏ విధంగా కూడా ఈ యొక్క ఆప్షన్ కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇందులో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, బట్ దీర్ఘచతురస్రంలో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇవి ఒకే రూపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలిగి ఉండవు కాబట్టి 3 ఆప్షన్ కూడా మనం తప్పుగా తీసుకోవచ్చు సార్. సో నెక్స్ట్ ఇక్కడ అడిగింది ఏంటి సార్, ఏవైనా 2 లంబకోణ త్రిభుజాలు స్వరూపాలు అంటున్నాడు. సో లంబకోణ త్రిభుజాలు ఈ విధంగా ఉంటాయి సార్. సో లంబకోణ త్రిభుజాలు ఇలా ఉంటాయి. సో ఇది కూడా మనకు కరెక్ట్ అయ్యే ఆప్షన్ ఉంది, ఇది కూడా కరెక్ట్ అయ్యేటువంటి ఆప్షన్ ఉంది. బట్ మనం ఈ లంబకోణ త్రిభుజాలను నేను ఈ విధంగా తీసుకుంటాను సార్. ఈ లంబకోణ త్రిభుజాలను ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, బట్ ఇవి ఒకే రూపాన్ని కలిగి ఉన్నాయంటే కలిగి లేవు. సో 4th వన్ కూడా తప్పు సార్. సింపుల్గా మనకు కరెక్ట్ ఆన్సర్ ఏవైనా 2 చతురస్రాలు స్వరూపాలు, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇవి 2 ఎట్టి పరిస్థితుల్లో కావు. బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ సార్ అంటే ఈ 4th ఆప్షన్లో. ఎట్లా అంటే ఏవైనా 2 లంబకోణ త్రిభుజాలు ఒకే రూపాన్ని కలిగి ఉంటాయి కదా సార్ అని చెప్పేసి 4th ఆప్షన్కి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. బట్ ఈ యొక్క లంబకోణ త్రిభుజాన్ని నేను ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో ఈ యొక్క 2 లంబకోణ త్రిభుజాలు స్వరూపాలు కొన్ని పరిస్థితులలో కాలేవు. సో 4th అనేటువంటిది తప్పు ఆన్సర్. సింపుల్గా ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది వచ్చేసి మోడరేట్ లెవెల్ క్వశ్చన్గా మనం పరిగణించవచ్చు సార్. సో నెక్స్ట్ 83 క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక నెలలో చేసినటువంటి ఖర్చు మరియు పొదుపు వరుసగా 5,625 మరియు 1,875 అయితే ఆ నెలలో చేసిన పొదుపు శాతం అన్నాడు సార్. పొదుపు శాతం అన్నాడు. ఇక్కడ పొదుపు ఎంత అనలేడు, ఆ పొదుపు యొక్క శాతం అన్నాడు. సో సింపుల్గా మనకు తెలిసింది ఏంటి సార్, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఆదాయం ఈజ్ ఈక్వల్ టు
సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత. సో సింపుల్గా ఆదాయం ఈజ్ ఈక్వల్ టు పొదుపు ప్లస్ ఖర్చు. సో సింపుల్గా సార్ ఇక్కడ ఏమన్నాడు సార్, ఖర్చు ఎంత అన్నాడు సార్ 5,625. ఖర్చు ఎంత సార్ 5,625. సో పొదుపు ఎంత సార్ 1875. ఇవి రెండు ప్లే చేసి ఎంత వస్తుంది సార్ 7,500. సో అతని యొక్క ఆదాయం ఎంత సార్ 7,500. బట్ ఇక్కడ అన్న సార్ పొదుపు శాతము అన్నాడు. సో పొదుపు ఎంత సార్ 1875. దేంట్లో మనం శాతాన్ని తీసుకుంటాం సార్, మొత్తం ఆదాయంలో తీసుకుంటాం. సో ఆదాయం ఎంత సార్ 7,500. పొదుపు అనేటువంటిది ఎంత శాతం దేనిలో తీసుకోవాలి సార్, ఆదాయంలో. మనం మొత్తం సంపాదించినటువంటి ఆదాయంలో పొదుపును ఎంత శాతంగా మనం పొదుపు చేసాం. శాతం అంటే సార్ 100. సో 0,0,0,0 కట్ సార్. సో 25 3 జా 75. సో 25 3 జా సార్ 25 6 జా 150. 25 6 జా 150. 25 7 జా కూడా తీసుకోవచ్చు సార్. 7 5 2 14 పైన 17. సో 25 7 జా 175. ఇంకా 25 ఉంటుంది కాబట్టి 25 5 జా 25 1 జా 25 1 జా 25 7 జా 175 అంటే ఇంకా 25 ఉంటుంది. సో 2 ఇంకా 12 ఉంటుంది సార్. 25 5 జా సార్, ఎస్ 25 5 జా 125. సో 3 2 జా 6 1 ఉంటుంది సార్. 75/3 3 2 జా 6 సార్. 6 అంటే 7 1 ఉంటుంది సార్. 3 5 జా 15. సో సింపుల్గా 4th వన్ ఈజ్ ద ఆప్షన్ సార్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు సార్. 18/75/75 అన్నాడు సార్. 18/75/75 అంటే 75 జా 18 × 70 అంటే 75 హోల్ స్క్వేర్ అని మనం ఈజీగా చెప్పవచ్చు. సో ఆన్సర్ అనేది 4 సార్. ఇది మోడరేట్ క్వశ్చన్గా మనం తీసుకోవచ్చు సార్. సో నెక్స్ట్ క్వశ్చన్, 7 మీటర్ల వ్యాసార్థం గల అర్ధవృత్తాకారపు బాటలో పింకీ 4 చుట్లు తిరిగిన ఆమె ప్రయాణించినటువంటి దూరం ఎంత. సో సింపుల్గా సార్ ఇది ప్రతి సారి డిఎస్సిలో అడిగేటువంటి క్వశ్చనే సార్. అర్ధవృత్తాకారం అన్నాడు. అర్ధవృత్తాకారం యొక్క చుట్టుకొలత చూసినట్టయితే మనకు ఫార్ములా ఏంటి సార్, 2πr. అర్ధవృత్తం అన్నాడు కాబట్టి 2 ప్లస్ ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేయాలి. సో ప్లస్ 2r. ఇది మనకు అర్ధవృత్తాకారం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా సార్. సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ యొక్క ఫార్ములా ఇది సార్. సో ఇక్కడ అడిగింది ఏంటి సార్, ఇక్కడ 7 మీటర్ల వ్యాసార్థం. సో r ఎంత సార్, r 7. అర్ధవృత్తాకార బాటలో పింక్ ఎన్ని చుట్లు తిరిగిందంటే సార్ 4 చుట్లు తిరిగితే ఆమె ప్రయాణించినటువంటి దూరం ఎంత. సో మనకు ఫార్ములా ఉంది కదా సార్, 2πr/2 ప్లస్ 2r. సో 2 × 22/7 ఇంటూ r ఎంత సార్, ఇక్కడ మనకు 7/2. ఈ 2కి 2 క్యాన్సిల్ చేయొచ్చు సార్. ప్లస్ 2 ఎంత సార్, r ఇక్కడ 7. సో 7కి 7 క్యాన్సిల్. సో 22 ప్లస్ 7 2 జా 14. సో ఎంత సార్ 36 సార్. 36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఇయర్ 36 లేదు సార్. ఇది ఎప్పుడు సార్, ఒక చుట్టు తిరిగితే 36 సార్. బట్ ఇక్కడ ఎన్ని చుట్లు తిరిగిందన్నారు సార్, 4 చుట్లు. సో 4 చుట్లు అంటే 6 4 24 ప్లస్ 4 3 12 14. 144 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. 144 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సార్, ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఏ విధంగా వచ్చింది సార్ ఫార్ములా అంటే, మనకు సర్కిల్ యొక్క వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత సార్, 2πr. వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత సార్, 2πr. బట్ ఇక్కడ ఏమన్నాడు సార్, సెమీ సర్కిల్ అర్ధవృత్తాకారం అన్నాడు. సో అర్ధవృత్తం అంటే దాంట్లో సగం ఉంటుంది కాబట్టి /2. ఎప్పుడైతే /2 తీసుకుంటామో మనకు వైశాల్యంలో ఏరియాలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి. ఏరియా ఎంత సార్, πr².
దేని సర్కిల్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేర్. ఎప్పుడైతే సెమీ సర్కిల్ అన్నాడో అప్పుడు పై ఆర్ స్క్వేర్ బై 2. సో ఇది ఈజీ. బట్ ఇక్కడ ఎప్పుడైతే సెమీ సర్కిల్ అన్నాడో అప్పుడు ఈ యొక్క చుట్టుకొలతలో ఆరు కూడా యాడ్ అవుతుంది, 2 ఆర్లు కూడా యాడ్ అవుతాయి కాబట్టి 2rగా తీసుకున్నాం సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా సార్. సో నెక్స్ట్ 85 క్వశ్చన్ సార్. ఇక్కడ 3 నోట్బుక్లు మరియు ఒక పెన్ను వేల 100 రూపాయలు, 5 నోట్బుక్లు మరియు 2 పెన్నుల వేల 170 అయితే 2 నోట్బుక్లు మరియు 5 పెన్నుల వేల ఎంత సార్? సార్ ఇక్కడ ఈజీ సార్. 3 నోట్బుక్ 3n ప్లస్ మరియు ఒక పెన్ను, సో 1 పెన్, ఒక పెన్ను మొత్తం ఎంత సార్? ఈ 100 రూపాయలు. నెక్స్ట్ 5 నోట్బుక్లు ప్లస్ 2 పెన్నులు ధర ఎంత సార్? 170 రూపీస్. సో దీన్ని మనం ఎలా క్లియర్ చేయాలంటే సార్, ఇక్కడ మనం ఈ ఎన్నును కానీ పీని కానీ క్యాన్సిల్ చేయాలి సార్. ఎన్నును కానీ పీని కానీ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ పీ యొక్క గుణకం ఎంత ఉందో ఇక్కడ కూడా పీ యొక్క గుణకం అంతే ఉండాలి సార్. సార్ ఇక్కడ 2 ఉంది సార్, ఇక్కడ కూడా 2 రావాలి అంటే మనం 1ను 2తో ఇంటూ చేయాలి. సో దీన్ని మనం 2తో ఇంటూ చేయాలి సార్. సో ఈ మొత్తాన్ని 2తో ఇంటూ చేయాలి సార్. సో చేసే సార్ ఏమొస్తుంది సార్? ఇక్కడ 3 2 జా 6n ప్లస్ 2 1 జా 2p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా చేయాలి సార్ 200. నెక్స్ట్ సార్ ఇక్కడ 5nకు 5n ప్లస్ 2pకి 2p ఈజ్ ఈక్వల్ టు 170 సార్, 170. సో సింపుల్గా ఇక్కడ సింబల్స్ చేంజ్ అవుతుంది సార్. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. సో ప్లస్ 2p మైనస్ 2p క్యాన్సల్ సార్. ఇక్కడ 6లోకి వెళ్ళి 6nలోకి వెళ్ళి 5n పోతే సార్ ఒక n ఉంటుంది సార్. ఇక్కడ 200లోకి వెళ్ళి 170 పోతే సార్ ఇక్కడ 30 ఉంటుంది సార్. సో ఒక్క నోట్బుక్ వేల ఎంత సార్? 30 రూపాయలు. ఒక్క నోట్బుక్ వేల 30 రూపాయలు. బట్ ఇక్కడ మనకు పెన్నులు కూడా కావాలి సార్, పెన్నుల వేల కూడా కావాలి కాబట్టి ఒక్క నోట్బుక్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్? 30 రూపీస్. సో ఇక్కడ పెన్నులు కూడా అడిగాడు. పెన్నులు ఎంత సార్? మనం ఈ ఎన్నును తీసుకుపోయి దీంట్లో రాసినా లేకుంటే ఈ ఫస్ట్ దాంట్లో రాసినా మనకు పెన్నుల వేల వస్తుంది సార్. సో మనం ఫస్ట్ దాంట్లో రాద్దాం. ఫస్ట్ ఏంటి సార్? 6n ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ టు 200. సో 6n, సో 6 ఇంటూ 30 ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ టు 200. సో 6 3 జా 180 ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ టు 200. సో 2p ఈజ్ ఈక్వల్ టు 200 మైనస్ 180 అంటే 20 సార్. సో 2p ఈజ్ ఈక్వల్ టు 20. సో p ఈజ్ ఈక్వల్ ఎంత సార్? 10. సో p ఈజ్ ఈక్వల్ టు 10. ఒక్క పెన్ను వేల 10 రూపీస్, 1 పెన్ వాల్యూ ఎంత సార్? 10 రూపీస్. 1 నోట్బుక్ వాల్యూ ఎంత సార్? 30 రూపీస్. సో ఇక్కడ 2 నోట్బుక్లు అన్నాడు సార్. 2 నోట్బుక్లు అంటే ఎంత సార్? 60 రూపాయలు. ఒక నోట్బుక్ 30 రూపీస్ అయినప్పుడు 2 నోట్బుక్లు ఎంత సార్? 60 రూపాయలు. నెక్స్ట్ 5 పెన్నులు అన్నాడు సార్. ఒక పెన్ను 10 రూపాయలు అయినప్పుడు 5 పెన్నులు ఎంత సార్? 50 రూపాయలు. మొత్తం ఎంత సార్? 6 5 110 సార్. మొత్తం 110 రూపాయలు. సో ఇది కొంచెం ఈజీ లెవెల్గానే మనం తీసుకోవచ్చు సార్. సో ఇది సార్ క్లాస్. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం సార్. ఇది సార్. సో ఈజీ క్వశ్చన్ ఒకటి ఉంది సార్. సో ఇది వచ్చేసి ఇది హార్డ్ లెవెల్గానే తీసుకోవచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ ఇది మీడియం క్వశ్చన్ సార్. ఇది వచ్చేసి మీడియం క్వశ్చన్ సార్. ఈజీ క్వశ్చన్ సార్. ఇది కూడా మీడియం క్వశ్చన్ సార్. ఇది మీడియం క్వశ్చన్ సార్. ఇది మీడియం క్వశ్చనే. ఇది కూడా ఈజీ క్వశ్చన్ సార్. సో ఇది సార్